మన్యాల శ్రీను టాక్స్‌కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ మనం ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి? చాలామందికి డౌట్ ఉంది. మాతృభాష ఉంటుండగా మనం బ్రిటిష్ వాడు వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఈ భాషని మనం ఎందుకు నేర్చుకోవాలి? అన్న ప్రశ్న చాలామందిలో ఉంటాది. కానీ ఆ ప్రశ్న వేసిన వాళ్ళు కూడా తెలుసు. వితౌట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ వి కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అన్నంతగా ఈ ప్రపంచం మారిపోయింది. ఎందుకంటే ఇది ఈ ప్రపంచంతో కూడా ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయిన ఈ సందర్భంలో ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం మనం. మాతృభాష చాలా గొప్పది. నేను తెలుగు భాషను చాలా ఇష్టపడతాను. తెలుగు సాహిత్యాన్ని నేను చదివాను. శ్రీశ్రీ గారిని చదివాను. యండమూరి గారిని చదివాను. నారాయణ రెడ్డి గారి రచనలు నేను చూశాను. దేవులపల్లి కృష్ణదాస్ గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. మేఘ సందేశం ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే. మాతృభాష అనేది మాతృమూర్తి లాంటిది. అదేవిధంగా ఇంగ్లీష్ అనేది ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటిది. మనకు జన్మనిచ్చింది మాతృమూర్తి అయితే, మనకు కష్టం, సుఖం, బాధలు, ఆనందం అన్నీ మనం పంచుకోవడానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అవసరం అవుతాడు. ఆ బెస్ట్ ఫ్రెండే ఇంగ్లీషు. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అనేసంటే, అంటే నేను చెప్పేదేంటంటే మాతృమూర్తికి మనం గౌరవించాలి, ప్రేమించాలి. అదేవిధంగా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఇంగ్లీషు, తెలుగు అనేవి అంటే మాతృభాష. ఎవరు మాతృభాష అయినా సరే కన్నతల్లి లాంటిది. ఇంగ్లీష్ అనేది బెస్ట్ ఫ్రెండ్ లాంటిది అంటాను నేను. మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అంటే చూడండి, ఒక కుర్రోడు ఇంజినీరింగ్ చదువుతాడు. మంచి టాపర్ ఆ కుర్రోడు. మంచి మార్కులతో పాస్ అవుతాడు. లేదా ఒక డాక్టరు, లేదా ఒక లాయరు. ఏ వృత్తిలోనైనా సరే ఆ సబ్జెక్ట్‌లో ఆళ్ళకి అమితమైన పట్టుంటది. కానీ దాన్ని వాళ్ళు ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్రెస్ చేయలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. చాలామంది సాఫ్ట్‌వేర్ రంగం ఈరోజు సాఫ్ట్‌వేర్ రంగం అంతా కూడా ఇంగ్లీష్ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మొన్నే ఒక సర్వేలో తేలిందేంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో పట్టుకొని సంపాదించుకున్నట్లయితే చాలా ఉద్యోగాలు ఉంటాయని, రాబోతున్నాయని అంటున్నారు. సో, మీకు ఏదైతే మీరు కోర్స్ చేస్తారో అందులో మీకు అమోఘమైన తెలివితేటలు ఉండొచ్చు గాక, ఆ సబ్జెక్ట్ మీద మీకు అమోఘమైన పట్టు ఉండొచ్చు గాక. కానీ రేపొద్దున ఒక ఇంటర్వ్యూస్ మీరు ఫేస్ చేయాలంటే, మీరు దాన్ని ఇంగ్లీష్‌లోనే మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే ఈరోజు మనం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకున్నా, ప్రధానమంత్రి గారు చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా సరే వాళ్ళు విదేశాలెళ్లి, దావోస్ ఎళ్లి అక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి ట్రై చేస్తున్నారు. అంటే విదేశీ కంపెనీలు మనకింకా ఎక్కువొస్తాయి. మరి విదేశీ కంపెనీలు ఎక్కువొచ్చేటప్పుడు వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్ నాలెడ్జ్‌ని కూడా చూస్తారు. ఎందుకు చూస్తారంటే కమ్యూనికేషన్ కోసం. నీకునే సబ్జెక్ట్‌ని నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతున్నావా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా ఇది. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీషు చాలామందికి అంటే ఆ గ్రామర్ నేర్చుకోవడం చాలా బోర్ అని ఫీల్ అవుతుంటారు. మీరు ఇంగ్లీష్‌ని మీరు ప్రేమిస్తే అందులో చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా మీరు ఇష్టపడి నేర్చుకోవాలనుకున్నట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సరదాగా కొన్ని ప్రశ్నలు అనుకుందాం. ఇంగ్లీష్ భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అంటే 26 అని టక్కున ఎవరైనా చెప్తారు. 27 అక్షరం ఏంటి? అని అడిగి చూడండి. అదే విధంగా ఓ రాసినప్పుడు మనం ఇలా సున్నా చుడతాం. ఓ రాసినప్పుడు సున్నా ఎందుకు చుట్టాలి? ఆ ఓ ఒక డైమండ్ ఆకారంలో ఉండొచ్చు కదా! ఒక స్క్వేర్‌లో ఉండొచ్చు కదా! లేదనేసంటే ఒక త్రిభుజాకారంలో ఉండొచ్చు కదా! ట్రయాంగిల్ ఇలా ఏదైనా సరే ఇంకొక ఆకారంలో ఉండొచ్చు కదా! సున్నా ఎందుకు చుడుతున్నాం? అదే విధంగా చూడండి, మనం టీ రాసినప్పుడు అడ్డు గీత, నిలువు గీత ఇలా గీస్తున్నాం. అలాగే ఎందుకుండాలి? ఒక బి రాసినప్పుడు చూడండి, నిలువు గీత గీసి 2 సార్లు టచ్ అవుతుంది నిలువు గీతకి. అదే పి రాసినప్పుడైతే నిలువు గీత ఉండి సింగిల్ టైమ్ టచ్ అవుతుంది. చూడండి, పికి, బికి మధ్య తేడా చూడండి. ఈ అక్షరాలు ఎందుకిలా మనం అంటే ఆ అక్షరాలు ఎందుకలా ఉన్నాయి? వాటి షేప్ ఎందుకలా ఉంది?
అదేవిధంగా చూడండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకోండి, మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్ ఇస్తారా? కంప్లెయింట్ ఇస్తారా? అంటే కొంతమంది కంప్లెయింట్ అంటారు, కొంతమంది రిపోర్ట్ అంటారు. ఏదైనా ఇవ్వొచ్చండి. కంప్లెయింట్‌కి రిపోర్ట్ తేడా లేదని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనే వ్యక్తి రాజు అనే వ్యక్తిని కత్తిపెట్టి పొడిచాడనుకోండి. పొడిస్తే ఇప్పుడు రాజు కృష్ణ కిల్డ్ రాజు అంటామా? కృష్ణ మర్డర్డ్ రాజు అంటామా? నేను కిల్ అనాలా? మర్డర్ అనాలా? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని బాంబ్ బ్లాస్ట్‌లో చంపేశారు. ఇది కిల్ అవుతుందా? మర్డర్ అవుతదా? ఇంకేదైనా అవుతదా? అదేవిధంగా చూడండి, ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్తే కిడ్నాప్ అంటున్నాం. కిడ్స్ అంటే చిన్న పిల్లలు, న్యాప్ అంటే ఎత్తుకుపోవటం. మరి ఒక ఎమ్మెల్యే గారినో, ఒక మినిస్టర్ గారినో ఎవరినో మావోయిస్టులు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారనుకోండి. దాన్ని కూడా పేపర్ వాళ్ళు కిడ్నాప్ అంటున్నారు. వాళ్ళు కిడ్స్ కాదు కదా! కిడ్నాప్ అని ఎందుకు అంటున్నారు? ఇలాంటివి ఎన్నో, ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనకి ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఇంగ్లీష్ లిటరేచర్ చదివిన వాళ్ళకి షేక్స్‌పియర్ గురించో, మార్లో గురించో తెలుస్తది. అదొక లెవెలు. కానీ మామూలుగా ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, ఇంగ్లీష్ మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళకి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరెవరినైనా మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు అసలు ఇల్లుని ఇంగ్లీష్‌లో ఏమంటాం? హోమ్ అంటారా? మా హోమ్‌కి రండి, మా హౌస్‌కి రండి అంటాం. ప్లీజ్ కమ్ టు మై హోమ్ అంటారా? ప్లీజ్ కమ్ టు మై హౌస్ అంటారా? ఇల్లుని ఏమంటాం అసలు మనం? హోమ్ అనాలా? హౌస్ అనాలా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి ఇంగ్లీష్‌లో గూడా. నేర్చుకోవాలని మనకు ఒక ఉత్సుకత ఉండాలి తప్ప, నేర్పే మాస్టర్లు చాలామందున్నారు. నేను 1990 మే 16ని నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. అప్పుడు దీన్ని మణిరత్నం స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ అని పేరుండేది. 18 సంవత్సరాలు అదే పేరుతో కంటిన్యూ చేసిన తర్వాత ఆకాష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాను నేను. మార్చిన తర్వాత ఒక నెల, 2 నెలలకే నేను 30 అవర్స్ నాన్ స్టాప్ టీచింగ్ చేశాను. ఆ తర్వాత 48 అవర్స్ నాన్ స్టాప్ టీచింగ్ చేశాను. స్పోకెన్ ఇంగ్లీష్. బ్లడ్ డొనేట్ చేసి, నిద్రపోకుండా, తినకుండా చేశాను. ఇదంతా నా గురించి చెప్పుకోవడం కోసం కాదు. చివరిలో నేను పాయింట్ చెప్తాను. అదేవిధంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో 57 అవర్స్ నాన్ స్టాప్ టీచింగ్. బ్లడ్ ఇచ్చి, తినకుండా, నిద్రపోకుండా 57 అవర్స్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా నేను ఈ టీచింగ్ చేస్తూ వచ్చాను. ఇదంతా ఎందుకు చేశానంటే 2 కారణాలు. ఒకటి, ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ పుట్టాలి స్టూడెంట్స్‌కి అన్నది ఒక కారణం అయితే, బ్లడ్ డొనేట్ చేస్తే నీరసం రాదు అని చెప్పడం కోసం నేను ఆ పని చేశాను. ఆ హిందూ పేపర్ అట్లో తెలుగు పేపర్‌లో అన్నిట్లో వచ్చింది. హిందూ పేపర్‌లో కూడా ఈ 57 అవర్స్ గురించి ఐటెమ్ వచ్చింది. మరికొద్ది త్వరలోనే 72 అవర్స్ కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా అందరూ నా దగ్గర రాలేరు కాబట్టి నేను ఆన్‌లైన్ క్లాసులు కూడా త్వరలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికొచ్చిన వాళ్ళు చాలామంది చిన్న పిల్లల కాంచి 60, 70 ఇయర్స్ వాళ్ళు కూడా. ఎందుకంటే ఆళ్ళు మనవలు గట్టా అమెరికాలో ఉన్నారు. వాళ్ళతో ఇంగ్లీష్‌లో మాట్లాడాలనే ఆకాంక్ష ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు మన ఇన్‌స్టిట్యూట్‌లో. ఇది నా ఇన్‌స్టిట్యూట్ ఆహ్, ప్రమోషన్ చేసుకోవడం కోసం చెప్తుంది కాదు. ఇది విజయనగరం పట్టణంలో, జిల్లాలో, ఈ చుట్టుపక్కల జిల్లాలో కూడా అందరికి తెలుసు. ఎంతోమంది 1990 మే 16 స్టార్ట్ చేసిన ఇన్‌స్టిట్యూట్‌లో చాలామంది చదువుకున్నారు. చాలామంది విదేశాల్లో ఉన్నారు. వివిధ రాష్ట్రాలు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు నా దగ్గరే చదవక్కర్లేదు. కానీ ఎక్కడైనా సరే మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. నేను స్టూడెంట్స్ అందరికి చెప్తున్న మాట అదే. 60, 70 సంవత్సరాలు వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నప్పుడు యూత్ ఎందుకు నేర్చుకోవటం లేదు ఇంగ్లీషు? ఇప్పుడు మేము 30 అవర్స్ చెప్పాము, 48 అవర్స్ చెప్పాము, 57 అవర్స్ చెప్పాను. తిండి లేకుండా, నిద్ర లేకుండా బ్లడ్ ఇచ్చి మరి చెప్పానంటే టీచింగ్ అంటే మాకెంత ఇంట్రెస్టో చూడండి. అలా చాలామంది నాలాంటి మాస్టర్లు చాలామంది ఉంటారు పిల్లలకి బాగా నేర్పించాలని. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే, వీళ్ళు మాకు ఫీజు ఇచ్చేస్తున్నారు, సరిగ్గా రావటం లేదు క్లాసులకి. ఒకరోజు వస్తారు, 2 రోజులు సెలవు పెడతారు. మళ్ళీ ఒకరోజు వస్తారు, 2 రోజులు సెలవు పెడతారు. అలా కాకుండా నిజంగా నేర్చుకోవాలని తపనున్న వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ లేకపోయినట్లయితే ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇంగ్లీష్ ఈజ్ ఎ కీ విచ్ కెన్ ఓపెన్ ఆల్ ది లాక్స్ అంటాను నేను. అంటే ఇంగ్లీష్ అనేది ఒక తాళం చెవి లాంటిది. అన్ని తాళం కప్పల్ని ఓపెన్ చేయగలిగే ఒకే ఒక కీ ఇంగ్లీష్. మీరు మిగతా సబ్జెక్టులు ఎంత పండితులైనా కావచ్చు, ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు. కానీ ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకుండా మీరు
ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ప్రపంచం. ఇంకా ముందు ముందు ఇంకా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటం లేదు. ఏ భాషని క్రిటిసైజ్ చేయటం లేదు. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ కోసం మహాత్మా గాంధీ అంటాడు, ఐ హేట్ ఇంగ్లీష్ అంటాడాయన. ఎందుకంటాడంటే అతను, ఇంగ్లీష్ భాష ఎంత గొప్పదంటే అదొక ఉధృతంగా ఒక తుఫాన్‌లా వస్తది. అది గాని మనం నేర్చుకున్న తర్వాత మన మాతృభాషని గూడా అది చంపేస్తదేమో అన్నంత భయం నాకు. అందుకే ఐ హేట్ ఇంగ్లీష్ అంటాడు మహాత్మా గాంధీ. అలాగే గొప్ప గొప్ప వాళ్ళంతా గూడా అంటే ఎదగడానికి ఇంగ్లీషే అవసరమా అన్న డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు చైనీస్ ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీషు నేర్చుకోకుండానే చైనీస్ డెవలప్ అయ్యారు. అదే జపానీస్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్ సరిగ్గా రాదు. కానీ వాళ్ళు డెవలప్ అయ్యారు. మరి అలా వాళ్ళ మాతృభాషే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనకి ఇండియాకి ఒక ఒక భాష ఉండదు. అంటే తెలుగు ఉంటది, తమిళం ఉంటది, కన్నడం ఉంటది, మలయాళం ఉంటది. ఇలా రకరకాల భాషలుంటాయి. అంతేగాకుండా భారతదేశం తాలూకు పరిస్థితి ఏంటంటే ఇక్కడ పెట్టుబడులుకి ఆహ్వానిస్తాం. చైనా వాడు వాడికాడే డెవలప్ అవుతాడు. జపాన్ వాడు వాడికాడే డెవలప్ అవుతున్నాడు. కానీ ఇండియా అలా కాదు. మనం పెట్టుబడులు ఆహ్వానించాలి, పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి విదేశీయులు వచ్చినప్పుడు ఆ వచ్చిన వాళ్ళంతా కూడా విదేశీయులు, ఫారినర్స్ ముఖ్యంగా అమెరికా ఇలాగా డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతుంటారు. మరి వాళ్ళకి వాళ్ళ భాషలో చెప్తే మనకు అర్థం కాదు. మన భాషలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనకి ఇంగ్లీష్ కంపల్సరీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు జపానీస్ వచ్చారనుకోండి ఉదాహరణకి. ఆవిడ జపాన్ భాషలో మనం మాట్లాడితే మనకు కుదరదు. అలాగే మనం తెలుగులోనో, మలయాళంలోనో, కన్నడంలో మాట్లాడితే వాడికి కుదరదు. కాబట్టి కామన్‌గా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు భారతదేశానికి సంబంధించి. చాలామంది అడుగుతున్న ప్రశ్న అదే. మరి చైనా డెవలప్ అయింది కదా! వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోలేదు కదా! కరెక్టే. కాదంటం లేదు. కానీ చైనా వాడు ఇక్కడ ఒక కంపెనీ పెడితే నువ్వు చైనీస్ నువ్వు లాంగ్వేజ్ నేర్చుకోగలవా? అది చాలా కష్టం. ఇంగ్లీష్ కంటే కష్టం. చాలామందికి అభిప్రాయం ఏంటంటే ఇంగ్లీష్ అనేది చాలా కష్టంగా అనుకుంటారు. నథింగ్. తెలుగు నేర్చుకోవడం కంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఇది మనొక గట్టిగా పట్టుబడి పడితే 45 డేస్‌లో, 60 డేస్‌లో కూడా నేర్చుకోవచ్చు. అది మీరు చేస్తున్న కృషి బట్టి ఉంటది. నేను చెప్తున్న నా అభిప్రాయం ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోండి. మీరు ఏ ఊర్లో ఉన్నా ఆ ఊర్లో ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్లు ఉంటాయి అక్కడ నేర్చుకోండి. చాలామంది మాస్టర్లు బాగా చెప్తారు. అంటే ఇక్కడ కూడా చాలా ఇన్‌స్టిట్యూట్లు ఉన్నాయి. చాలామంది బాగా చెప్తారు. నేర్చుకోండి. లేదు మీకు రావడం అవకాశం లేదనుకున్నట్లయితే ఆన్‌లైన్ క్లాస్‌లోనైనా సరే నేర్చుకోండి. నేర్చుకుంటే ఆ ఇంగ్లీష్ మీద పట్టొస్తే ఆటోమేటిక్‌గా మీరు మీ జీవితంలో ఒక మెట్టు పైకెదగడానికి ఈ ఇంగ్లీష్ అనేటువంటి బెస్ట్ ఫ్రెండ్ ఎలాగైతే మనం చూడండి ఒక బెస్ట్ ఫ్రెండ్ మనల్ని పైకి తీసుకురావాలని ప్రయత్నిస్తాడో, అలాగే ఇంగ్లీషు మాతృభాష మనకు జన్మనిచ్చిన భాష, మాతృ తల్లి లాంటిదైనప్పుడు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ మనల్ని ఎలాగైతే హెల్ప్ చేసి మనల్ని బయటికి లాగాలి, మన కష్టాలుంటే బయటికి లాగాలని చూస్తాడో ఇంగ్లీష్ భాష అలాంటిది. దాన్ని తక్కువ అంచనా వేయకండి దయచేసి. స్టూడెంట్స్ అంతా కూడా స్టూడెంట్సే కాదు ఆఖరికి ఫ్యామిలీ లేడీస్ లేదా రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఏ ఏజ్‌లోనైనా నేర్చుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు గారు మొదట 60 సంవత్సరాలు 60 సినిమాలు పూర్తి చేసిన తర్వాత శ్రీలంక అతన్ని ఆహ్వానిస్తే ఆయన వెళ్తే ఆయనకి తమిళం కొద్దిగా వచ్చు. అక్కడ మాట్లాడే తమిళం, సింహళం లేదంటే ఇంగ్లీషు. ఈయనకి ఇంగ్లీష్ రాదు. ఆయన ఫ్రెండ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఆయనకొక స్పీచ్ రాసిచ్చాడు. యాక్టర్ కాబట్టి అద్భుతంగా మాట్లాడాడు. కానీ అక్కడ ఆయన అభిమానులంతా కూడా వి వాంట్ మోర్ అని అడిగితే ఆయనకి ఇంగ్లీష్ రాక ఆయన మాట్లాడలేక అక్కడ షేమ్ అయిపోతే ఏ వేదిక మీద అక్కినేని నాగేశ్వరరావు గారిని సన్మానం చేశారో అదే వేదిక మీద టమాటాలు, కోడిగుడ్లు ఇసిరి అవమానించారు. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు లాడ్జికి వచ్చి బోర్ నేర్చాడు ఆ ఫ్రెండ్‌ని పట్టుకొని. తర్వాత 6 నెలల తర్వాత ఆయన మళ్ళీ జపాన్ వెళ్ళవలసి వచ్చింది. జపాన్, సింగపూర్ రకరకాల దేశాలు వెళ్ళాడు ఆయన. అక్కడంతా కూడా ఆయన ఇంగ్లీష్‌లోనే మాట్లాడాడు అతను. ఈ 6 మంత్స్‌లో ఆయన డెవలప్ చేసుకున్నాడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారు చదివింది కేవలం 5వ తరగతి అని అంటారు. 5థ్ క్లాస్ చదివాడు అంటారు. మరి 5వ తరగతి చదివిన ఆయనే అంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు మరి ఇక్కడ స్టూడెంట్స్ ఇంటర్, డిగ్రీ అదేవిధంగా బీటెక్‌లు, ఎంటెక్‌లు చేసిన వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు? అంటే మీలో అంత నేర్చుకోవాలనే ఉత్సాహం లేదని నాకు అనిపిస్తుంటది. ఎందుకంటే నా 35 సంవత్సరాల సర్వీస్‌లో నేను చూసాను నేను.
చాలామంది వచ్చి ఫీజులు కట్టేస్తుంటారు, సరిగ్గా రారు. ఇవన్నీ మేము చూస్తుంటాం మేము. అంటే వాళ్ళకి దాన్నేదో ఖాతరు లేనట్లు ఏదో తల్లిదండ్రులు ఫీజులు ఇచ్చారు కాబట్టి వచ్చి జాయిన్ అయిపోతారు తప్ప ఆరంభ శూరత్వం స్టార్టింగ్‌లోనే ఇంట్రెస్ట్ తర్వాత ఆళ్ళు మెయింటైన్ చేయటం కారణంగా కొంతమంది ఫెయిల్ అవుతున్నారు నేర్చుకోలేక. నేనంటుందేంటంటే, అయ్యా మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. స్టూడెంట్స్ అందరికి నేను చెప్తుంది. ఇంగ్లీష్ లేకపోతే మీరు మీ జీవితంలో ఎదగడం కష్టం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తు ఇంకా ఇంగ్లీష్ మీద ఇంకెక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి, స్టూడెంట్స్ అందరూ గూడా స్టూడెంట్స్ అనే కాదు, ఈ పేరెంట్స్ గూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటే పిల్లలకు నేర్పించడానికి ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం ద్వారా మరింత ఆ పిల్లల్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి, కంపల్సరీ మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసురం టాక్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.